హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిక్కర్ కటింగ్ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకుందాం. ఇవి పాకెట్స్ అండి. చిన్నపిల్లల నిక్కర్ కాబట్టి పాకెట్స్ 7 ఇంచెస్ పొడవు, 10 ఇంచెస్ లూజు, మడత మీద 5 ఇంచెస్ తీసాను. వీటికి ప్యాచెస్ వేసుకోవాలి. పాకెట్స్ వేసిన సైడు బయటికి లోపల వేసిన పాకెట్ క్లాత్ కనిపించకుండా చిన్న ప్యాచ్ వేసుకోవాలన్నమాట. 2.5 ఇంచెస్ క్లాత్ కట్ చేశాను. 3 ఇంచెస్ కూడా వేసుకోవచ్చు. దీన్ని పాకెట్కి అటాచ్ చేస్తున్నాను. బయటకు వచ్చే వైపుకి మనం అటాచ్ చేసుకోవాలి. దానికి ఆపోజిట్ వేరే ప్యాచ్ వేసుకుందాం. ఆపోజిట్ వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి. పాకెట్స్ రెండు ఒకేసారి రెడీ చేసుకుని చివరన గోరంచు మడత వేసి పాకెట్స్ రెడీ అయిపోయాయండి. ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రింగ్స్ కట్ చేసుకున్నాం కదా, రింగ్స్కి అవి స్టిచ్ చేసుకుందాం. ఈ రింగ్స్ ఏంటంటే మనకి యూనిఫామ్ కదండి. ఇది యూనిఫామ్కి ప్రతి స్కూల్ వాళ్ళు బెల్ట్లు అయితే ఇస్తారు. ఆ బెల్ట్ ఫస్ట్ రింగ్ మనకి ఈ రింగ్లో పడుతుందో లేదో చూసుకోవాలి. ఆ బెల్ట్ పట్టే రింగ్స్ మనం పెట్టాలి. చిన్నపిల్ల కదా అని చిన్న రింగ్స్ పెడితే కనుక బెల్ట్ ఇందులో పట్టదు. నేను 3.5 ఇంచెస్ రింగ్స్ కోసం తీసుకున్నాను. రింగ్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు కిస్తా పట్టీలు రెడీ చేసుకుందాము. ఇవి బటన్స్కి ఒక పట్టీ, కాజాలకు ఒక పట్టీ. ఈ పట్టీలు మనం కిస్తా వేయడం వచ్చిందంటే నిక్కర్ అంతా కూడా ఈజీ అండి. లాస్ట్ టైం ఒకసారి చెప్పాను. నేను మధ్యలో దీనికి స్టిచ్ చేశాను. అలాగే ఒక సైడు అంచు గోరంచు మడత పెట్టి కుడుతున్నాను. ఇది మరి ఎక్కువగా మడతలు పెట్టేస్తే కనుక దల్సర్ ఎక్కువైపోతుంది కాబట్టి 1 ఫోల్డేనండి, గోరంచు మడతే సరిపోతుంది. ఇప్పుడు ఇది బటన్స్ పట్టీ అండి. ఇది రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కాజల్ పట్టీ రెడీ చేద్దాం. ఇది చివర మనం కట్ చేసిన వైపునే అటాచ్ చేసుకోవాలి. మధ్యలో సెంటర్ పాయింట్ కట్ చేసుకోవాలి. దీనివల్ల తిరిగేసి స్టిఫ్నెస్ కోసం పైనుంచి ఒక కుట్టు వేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కిస్తా ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. కిస్తా పట్టి ఎంతవరకు వేయాలి అని లాస్ట్ వీడియోలో ఒకరు అడిగారు. కిస్తా పట్టి ఇది చిన్నపిల్లల నిక్కర్ కాబట్టి 4 ఇంచెస్ వరకు నేను కట్ చేసుకున్నాను. రౌండ్ షేపు ఎక్కడైతే తిరుగుతుందో మనం అక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ రౌండ్కి వెళ్ళకూడదు. నేను ఒకవైపు అంచు ఏదైతే కుట్టానో అది తీసుకుంటున్నాను. అంచు కుట్టని వైపు అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే పైకి వేస్టేజ్ వెళ్ళిపోయినా సరే మనం కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే కటింగ్ ఇచ్చామో 4 ఇంచెస్ వరకు అక్కడ వరకు కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్లో వస్తే కనుక సరిపోతుంది, మరీ కిందకి వెళ్ళకుండా. ఇది బటన్స్ పట్టీ అనమాట. 1 సైడు గోరంచు మడత వేసి కుట్టాం కదండి, అది కిందన ఉంటుంది. పైనుంచి స్టిచ్ చేసుకుంటే కింద మనం ఫోల్డ్ చేయక్కర్లేకుండా ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టాం కాబట్టి ఇది బటన్స్ పట్టీ. ఇప్పుడు లోపల మనం కాజల్ వేస్తాం కదండి నిక్కర్కి, ఆ పట్టీ ఇదేంటంటే ఇది కూడా ఒక సైడు ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఇది అటాచ్ చేసిన తర్వాత మనకి బయటికి పీచ్ అనేది లేకుండా ఫోల్డ్ చేసి కుట్టానండి. దీన్ని లోపల మనం కుట్లు అవి జారకుండా పైనుంచి చివరిగా ఒక కుట్టు వేస్తున్నాను. లోపల 2 లేయర్స్ ఉంటాయండి. ఒక లేయర్ మనం కాజల్ వేస్తాము, ఒక లేయర్ పైకి ఉంటుంది అనమాట. కాజల్ వేసిన లేయరు లోపలికి ఉంటుంది. దీన్ని కరెక్ట్గా లోపల ఖర్చులు అవి మిస్ అవ్వకుండా కరెక్ట్ షేప్లో మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి.
అప్పుడే చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనం పాకెట్స్ వేసుకుందాం. పాకెట్స్ మనం క్రాస్ కావాలంటే క్రాస్ తీసుకోవచ్చు, లేదా స్ట్రైట్గా వేసుకోవాలంటే కనుక స్ట్రైట్గా వేసుకోవచ్చు. పాకెట్స్ కూడా మనం చిన్నపిల్లల నిక్కరే కాబట్టి వాళ్ళు చెయ్యి పట్టేంత అంటే ఒక 5 ఇంచెస్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఇవి క్రాస్ తీసుకోవట్లేదు, నేను నార్మల్ పాకెట్సే వేస్తున్నాను. మనం క్రాస్ కావాలంటే క్రాస్ వేసుకోవచ్చు, నార్మల్గా కావాలంటే నార్మల్గా వేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు అనమాట. పాకెట్స్ అయితే ఈజీగానే వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ప్యాచ్ వేసాం కదా, ఆ ప్యాచ్ మనకి ఈ పాకెట్ హోల్ ఎటువైపు అయితే పెడుతున్నామో ఆ సైడ్కి వచ్చేట్టు చూసుకోవాలన్నమాట. పాకెట్ ఎంత నీట్గా వేస్తామో నిక్కర్ కూడా అంతే నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ మనకి కరెక్ట్గా వచ్చేట్టు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ, కొంచెం లేట్ అయినా పర్లేదు స్లోగా కుట్టండి. నిక్కర్ అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇది పాకెట్కి వేసింది క్లాత్ అనేది మనకి ఎదరికి రాకుండా లోపల చిన్న పిల్ట్ పెట్టుకోవాలి. అలాగే మనం 18 ఇంచెస్ మొత్తం నడుం లూజ్ తీసుకున్నాం కాబట్టి అందులో 4వ వంతు అంటే 4.5 వచ్చేట్టు చూసుకోవాలి. అటు 1/2 ఇంచు ఖర్చుకు వదిలేయాలి. అలాగే ఇది బటన్స్ పట్టి కాబట్టి బటన్స్ పట్టి మనకి పట్టీలో లోపలికే వెళ్తుంది. బటన్స్ పట్టి వదిలేసి మనం 5 ఇంచెస్ వచ్చేట్టు చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం పక్క కొలతలతో కట్ చేసాం కాబట్టి కరెక్ట్గానే వస్తుంది. నిక్కర్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ ఖర్చులు ఏం పెట్టుకోమండి. బ్యాక్ సైడ్ పార్ట్లకి మాత్రం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం మనం. ఎప్పుడైనా కానీ అవసరమైతే కనుక అది తీసుకునేలాగనమాట. ఇక్కడ లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనకి 5 ఇంచెస్ వస్తే కనుక సరిపోతుంది అనమాట. చిన్న చిన్న బిల్ట్లు అయితే 2 పెట్టాలి. అదే ఒకటే పెద్ద బిల్ట్ పెట్టినా సరే మనం 5 ఇంచెస్ వచ్చేట్టు ఖర్చుతో కలిపి 5 ఇంచెస్ వచ్చేట్టు స్టిచ్ చేసేయాలి. ఇది ఒక పార్ట్, నిక్కర్లో ఒక పార్ట్ తయారైపోయింది. ఇప్పుడు రెండో పార్ట్ తయారు చేద్దాం. మీకు కనుక పాకెట్స్ గట్టా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రెండో పాకెట్ తయారు చేసేప్పుడు కరెక్ట్గా చూడండి. 1కి 2 సార్లు చూస్తే కనుక ఏదైనా సరే ఈజీగా కుట్టగలుగుతాం. దానికి కొంచెం షేప్ తీసుకున్నాను కదా, ఈ పార్ట్ కూడా అలాగే కొంచెం షేప్ తీసుకుందాం. ఎంతో కాదు, 1/2 ఇంచు షేప్ తీసుకుని 2 పాకెట్స్ సేమ్ ఒకేలా ఉండాలి కాబట్టి పైన వేసే స్టిచ్ కూడా మనం అటు ఇటు క్రాస్ కాకుండా కరెక్ట్గా వచ్చేట్టు వేయాలండి. కొంచెం లేట్ అయినా ఫినిషింగ్ బాగుండేట్టు అన్నీ కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని స్టిచ్ చేయండి. మనం నేర్చుకునేటప్పుడు 1కి 2 సార్లు చూసినా సరే తప్పులేదు. ఇప్పుడు సేమ్ అది 5 ఇంచెస్ వచ్చిందిగా, ఇది కూడా అలానే 5 ఇంచెస్. అంటే దీనికి ఫ్రంట్ కాజాలు పెట్టి లోపలికి పోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. దానికి బటన్స్ పట్టి బయటకు వస్తుంది కాబట్టి మనం ఆ పట్టి బటన్స్ పట్టి లెక్కలోకి తీసుకోమన్నమాట. దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మనకు 5 ఇంచెస్ రావాలి. ఇది లోపల ఈ కాజాలు పట్టి లోపలికే ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా 5 ఇంచెస్ వస్తే సరిపోతుంది. పిల్టిలకి పైన 1 ఇంచ్ వరకు చిన్న స్టిచ్, అంటే మరి పైకి లేచి ఉండకుండా నిక్కర్కి అనేది కుర్చీలు పెట్టినప్పుడు ఇలాగే స్టిచ్ చేస్తారు. ఇప్పుడు 2 పాకెట్స్ 2 పార్ట్లు తయారైపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ వేసుకోవాలండి. పిల్ట్లు అంటారు ఇవి. ఆల్రెడీ టక్స్ పెట్టాను. మనం 2 ఇంచెస్ ఖర్చు యాడ్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నది 2 ఇంచెస్ కాక మనం మధ్యలోకి వచ్చేట్టు వేసుకోవాలన్నమాట. బెల్ట్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి పెట్టి
అటాచ్ చేసేయడమే. అది కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, పాద వరుస అని. మరి ఎక్కువ కాదు, అలానే తక్కువ కాదు, నార్మల్గా మీడియం ఖర్చు ఎంత ఉంటుందో అంత. మరి ఎక్కువ పెడితే ఖర్చులు మనం పెట్టుకున్న కొలతలకి అవి ఇవి బ్లౌజ్ లాగా ఎక్కువ ఖర్చులు ఉండవు కాబట్టి కరెక్ట్గానే ఖర్చులు వేసుకుంటూ వెళ్ళాలి. పాకెట్స్కి మాత్రం పైన చివర అటాచ్ చేసిన దిక్కున చిన్న రఫ్ లాగాలన్నమాట. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు అటాచ్ చేసిన పార్ట్ అనమాట అది. ఇప్పుడు ఇంకో పార్టు మనం పైనుంచే వెళ్ళాలండి, ఎందుకంటే పైనుంచి వెళ్ళాలి, కింద కూడా కొంచెం పైకి కిందకి కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. సరిపోయేట్టే కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద ఇచ్చిన కట్స్ కూడా ఏ పార్ట్కి ఆ పార్టు కట్స్ కరెక్ట్గా సమానంగా వచ్చేట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. పాకెట్ సైడ్ పైన మాత్రం చిన్న రఫ్ లాగాలన్నమాట. పార్ట్ పైనుంచి స్టిచ్ వేసేటప్పుడే అది రఫ్ చేసేయాలి. ఇప్పుడు రెండు పార్ట్లు కలిపేసిన తర్వాత మనం 2 ఇంచెస్ ఖర్చుకు వదిలేసాం కదండి, ఆ ఖర్చు పోను మనకి 9 ఇంచెస్ రావాలి. ఇప్పుడు బ్యాక్ పాకెట్ చిన్నపిల్లలకే కాబట్టి లోపల నుంచి వేయాల్సిన పని లేదు, పైన అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అది వేయకపోయినా పర్లేదు, బ్యాక్ పాకెట్ కంపల్సరీ అని ఏమీ లేదు. టూ 2.5 ఇంచెస్ వెడల్పు, అలాగే 4.5 పొడవు తీసుకున్నాను. అది కూడా పైన పట్టి వేసిన తర్వాత ఇది రైట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. మనం రైట్ సైడ్ పాకెట్కి అటాచ్ చేసుకోవాలి. ఇదేంటంటే 2 ఇంచెస్ పైన పట్టి ఎలాగ 2 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఇంకో 2 ఇంచెస్ కిందకి అది కూడా మనం పిల్ట్ వేసాం కదండి, పిల్ట్కి సెంటర్ పాయింట్ వచ్చేట్టు అటాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కింద కాళ్ళు లూజు పెట్టాం కదండి, లూజు పెట్టాము, అలాగే మడతకు కూడా ముందే కట్స్ ఇచ్చేసుకున్నాము. ఆ కట్స్ని బట్టి మనం కరెక్ట్గా పొడవు చూసుకుని ముందు కాలు మడత వేసేసుకోవాలి. 11 అంగుళాలు పొడవండి నిక్కరు. ఇది బ్యాండ్ మనం అటాచ్ చేసుకునేటప్పుడు నిక్కర్కి కరెక్ట్ సైజే కాబట్టి ఫ్రంట్ తొండం అనేది లేదు. అంటే కొంచెం బెల్ట్ కొంచెం బయటకు వస్తే దాన్ని తొండం అంటారు. ఇది కరెక్ట్ సైజే కాబట్టి సేమ్ సైజు తీసుకున్న రింగ్స్ ఎక్కడెక్కడ వేయాలనేది ముందే మార్క్ చేసుకుంటున్నాను. 3.5 అట్లా మార్క్ చేసుకుంటున్నాను. మనం 5 రింగ్స్ వేసుకోవచ్చు, అలాగే 6 రింగ్స్ కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు నెక్కరే కాబట్టి మనం 5 రింగ్స్ వేసుకున్నా సరే ప్రాబ్లం ఏం లేదు. బ్యాండ్ అటాచ్ చేసేటప్పుడే రింగ్స్ కూడా లోపల పెట్టేసి అటాచ్ చేస్తున్నాను. మీరు పైన కావాలనుకుంటే పైన కూడా అటాచ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా రింగ్స్ అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి 3.5 తర్వాత 2 ఇంచెస్ మిగులుతుంది. బ్యాక్ సైడ్ మనం ఖర్చు కోసం ఏదైతే పెట్టుకున్నామో దాన్ని మనం రింగ్స్ వేసేటప్పుడు లెక్కల్లోకి తీసుకొని అవసరం లేదు. మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా 2 ఇంచెస్కి, అక్కడి నుంచి 2 ఇంచెస్కి ఒక రింగ్ వేసుకుంటాం. అలాగే 3.5 మొత్తం 9 ఇంచెస్ వస్తుంది. రింగ్స్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా కొలతలతో వేయాలి. మొత్తం 5 రింగ్స్ వేస్తున్నాను నేను.
బ్యాండ్ కూడా మనం అన్ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకొని ఉంచాం కాబట్టి దీన్ని ఫ్రంట్ పార్ట్ తిరిగేసేటప్పుడు తిరిగేసి ఉండగానే అటాచ్ చేసి అప్పుడు లోపలికి షార్ప్గా సిజర్తో చూసుకుని షార్ప్గా వచ్చేట్టు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు లోపల నుంచి కాకుండా పైనుంచి స్టిచ్ చేయాలి. అది కరెక్ట్గా లోపల ఖర్చులు జారిపోకుండా చూసుకోవాలన్నమాట. ఖర్చులు జారిపోకూడదు, అలాగే కరెక్ట్గా రావాలి, ఎక్కువ తక్కువ కాకుండా. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే కనుక కొంచెం లోపలికి ఖర్చు ఎక్కువనే పెట్టుకోండి. కాకపోతే లోపలికి కొంచెం కిందకి దిగుతుంది. చూసారుగా కరెక్ట్గా అలా వచ్చేట్టు చూసుకోండి. నేను లోపలికంటూ వేసాను కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకున్నాను రింగ్స్. ఇది 2 ఇంచెస్ లేదంటే 2.5 అలా వస్తుంది. రింగ్స్ వేసేటప్పుడు కూడా పైనుంచి స్టిచ్ చేసేటప్పుడే మనం రఫ్ లాగేసుకోవాలి. ఈ రఫ్ చేయడానికి మళ్ళీ వేస్ట్గా వేరేసారి అంటే థ్రెడ్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి చిరాగ్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ మనకి కరెక్ట్గా ఉండాలంటే ఒకేసారి అన్నీ అయ్యేట్టు చూసుకోవాలి, ఫినిషింగ్ బాగుండేట్టు చూసుకోవాలి. రింగ్స్ పైన చివర్లో మనం చిన్న రఫ్ లాక్కోవాలన్నమాట. ఈ స్టిచ్ వేస్తే మనకి చూడటానికి రింగ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు పార్ట్ చివర పట్టి వేసిన తర్వాత మనం బ్యాండ్ వేసేసిన తర్వాత చివరిగా గోరంచు మడత వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో రెండో పార్ట్ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఫ్రంట్కి స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రంట్కి మనం ఫ్రంట్ కిస్తా పార్ట్లు ఎక్కడైతే అతికామో అక్కడ టక్స్ ఇచ్చాం కదండి, అక్కడి నుంచి చివరికి పాద వరుసలో ఒక స్టిచ్ చేసి ఉన్న స్టిచ్చెస్ 2-3 స్టిచ్చెస్ పైనుంచే వేయాలి. అది కూడా ఖర్చు ఎక్కడ చిరాగ్గా బయటికి రాకుండా కరెక్ట్గా ఉండేట్టు చూసుకుని వేసుకోవాలన్నమాట. కిస్తా ఇప్పటికి విడిపోకుండా స్ట్రాంగ్గా ఉండేట్టు స్టిచ్చెస్ అనేవి మంచిగా వేయాలి. కిస్తా చివరన చిన్న రఫ్ లాగాలి, ఎందుకంటే అక్కడి నుంచి విడిపోకుండా కిస్తా కూడా కరెక్ట్గా ఉండేట్టు చిన్న రఫ్ లాగి స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడే ఎక్కడ థ్రెడ్స్ అనేవి లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. బటన్స్ పట్టి బయటకు ఉండేలా చూసుకుని ఇప్పుడు 18 ఇంచెస్ లూజు ఎంతవరకు వచ్చిందో చూసుకోండి. 18 ఇంచెస్కి 2 ఇంచెస్ ఖర్చు అయితే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంటుంది. 18 ఇంచెస్కి మార్క్ చేసుకుని మనం వెళ్ళే కొద్దీ క్రాస్గా వెళ్ళాలన్నమాట. చివరికి వెళ్ళేటప్పటికి నేను చెప్పినట్టుగానే పాద వరుసలోనే వెళ్ళాలి. ఖర్చు అనేది పైన ఉంటుంది, కిందకి వెళ్ళేసరికి పాద వరుసలోనే వేసుకోవాలి. దీనికి 3 స్టిచెస్ వరకు వేసుకోవాలి. 3 లేదా 4 స్టిచెస్ వేసుకోవాలన్నమాట. ఇవి ఖర్చు అలాగే ఉంచేస్తే కనుక దలసరైపోతుంది కాబట్టి ఏ లేయర్కి ఆ లేయర్ విడదీసి వెనక చిన్న రఫ్ చేసుకోవాలి. నిక్కర్ అయితే చాలా మట్టుకు అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నిక్కర్ అయితే చాలా మట్టుకు తయారైపోయినట్టేనండి. నిక్కరు నేర్చుకోవడం చాలా ఈజీ. అలాగే కటింగ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు కుట్టడం కూడా నేర్చుకోండి.
రెండు కూడా కరెక్ట్గా ఉండాలండి. కిస్తా దగ్గర రెండు వైపులా కరెక్ట్గా ఉండాలి. అలాగే కాలు దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలి. మీకు స్టిచ్ వేయడం రాకపోతే కనుక కిస్తా నుండి కాలు వరకు వేయచ్చు. కిస్తా దగ్గర మనం అటాచ్ చేస్తాం కదండి, ఆ అతుకులు రెండు కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా అటాచ్ చేయడం వరకు ఓకే. దీన్ని లోపల నుంచి స్టిచ్ చేయాలి, అదే కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడం కష్టమైతే కనుక మధ్య కిస్తా పార్ట్ వరకు స్టిచ్ చేసి మళ్ళీ అటు నుంచి కిస్తా పార్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ అనేవి మనకు చిరాకుగా కనిపించకుండా, ఎక్కడ కూడా థ్రెడ్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్చింగ్లో థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కొంచెం లేట్ అయినా సరే ఫినిషింగ్ నీట్గా చేయడానికి ప్రయత్నించండి. 1కి 10 సార్లు చూసైనా సరే నీట్గా కుట్టడానికి ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గాను వస్తుంది, చూడడానికి నీట్గాను ఉంటుందన్నమాట. ఈ స్టిచ్ వేస్తే కనుక మనకి నిక్కర్ అనేది పూర్తయిపోతుంది. ఎల్కేజీ పిల్లల నిక్కర్ కావాలని కామెంట్స్లో అడిగారు కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. కటింగ్ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా సరే యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. ఇప్పుడు మనకి చిన్నపిల్లల ఎల్కేజీ పిల్లల స్కూల్ యూనిఫామ్ నిక్కర్ రెడీ అయిపోయిందండి.